హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే నవోదయ విద్యాలయ సమితి నుంచి అయితే నాన్ టీచింగ్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఫైనల్గా 2024. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితి నుంచి అయితే వేరియస్ నాన్ టీచింగ్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. సో దాదాపుగా మనం చూసుకుంటే 1377+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాదాపుగా నియర్లీ 1400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో ఏ పోస్టులు ఉన్నాయనేవి మనం చూసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టీనోగ్రాఫర్, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే ఫీమేల్ నర్స్ స్టాఫ్ నర్స్ పోస్ట్ చూసుకుంటే మనకి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 44,000 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,000 ఉంది. సో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఆడిట్ అసిస్టెంట్ కూడా అదే, కానీ మీరు ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి బీకామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనం జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్ట్ చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే లీగల్ అసిస్టెంట్ పోస్ట్కి మనం చూసుకుంటే మీరు లా కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టీనోగ్రాఫర్ పోస్ట్ చూసుకుంటే 12th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. సో 12th పాస్ అయితే చాలు, కానీ మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో 80 words per minute అనే టైపింగ్ స్పీడ్, ఈ యొక్క స్పీడ్ మీకు ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ చూసుకుంటే మీకు బీసీఏ ఆర్ బీఎస్సీ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బీటెక్ చేసి ఉన్నట్లయితే కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి మీరు 12th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే బేసిక్గా మల్టీ టాస్కింగ్ పోస్ట్ చూసుకుంటే 10th పాస్ అయితే చాలు. సో ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేయడానికి మీరు 10th పాస్ అయితే చాలు, ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 10th నుంచి 12th డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా పీజీ వరకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్లో వచ్చేసి మన గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మనం చూసుకుంటే వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్ నవోదయ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ వంటి డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామినేషన్ అయితే సిటీస్లో అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలనుకుంటే మీకు నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.